డీటెయిల్స్ చూద్దాం. 2 ఏళ్ల తరువాత తెలంగాణ పంచాయతీలకు పాలక మండళ్లు ఏర్పడ్డాయి. 3 విడతలుగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 1514 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. 2 ఏళ్లుగా ఇన్ఛార్జీలుగా ఉన్న అధికారులు కొత్త సర్పంచ్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీలో పాలక వర్గాలు కొలువుదీరాయి. 11, 14, 17 తేదీలలో 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన పాలకవర్గ సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసుకొని బాధ్యతలు స్వీకరించాయి. ప్రస్తుతం మనం ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇప్పుడే ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం పూర్తి చేసి కొలువుదీరింది. అన్న చెప్పండి, 2 సంవత్సరాల తర్వాత దాదాపు పాలకవర్గం కొలువుదీరింది. 2 సంవత్సరాల తర్వాత సర్పంచ్, ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీగా సర్పంచ్గా మీరు ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు. ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా ఇలా సబండ వర్గాలు నా మీద విశ్వాసంతో ఓట్లేసి 2 సంవత్సరాలు ఎదురు చూస్తున్న ఒక డెవలప్మెంట్ని చాలా వెనుకబడి ఉంది కాబట్టి నా మీద విశ్వాసంతో సబండ వర్గాలు నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఈరోజు సర్పంచ్గా ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డెవలప్మెంట్ని నేను తప్పనిసరిగా ప్రజల ఏదైతే విశ్వాసం ఉంచారో విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తప్పనిసరిగా నేను డెవలప్ చేస్తానని చెప్పి మనం చేస్తున్నాను. అంటే ప్రధానంగా చెప్పారు, 2 సంవత్సరాలుగా పాలకవర్గం లేదు, ఇటు 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధులు కూడా గ్రామ పంచాయతీకి లేవు, కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఎలా ముందుకెళ్ళబోతున్నారు? తప్పనిసరిగా ఎన్ని ఆటంకాలు ఉన్నా 2 సంవత్సరాల నుంచి కరోనా నుంచి వెనుకబడినటువంటి అభివృద్ధిని మాత్రం గవర్నమెంట్తో షేర్ చేసుకొని పాలకవర్గంతో అన్ని విషయాలు చర్చించుకొని ఏదైతే ఉన్నదో రూపాయి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులను ప్రజలకే పెడతానని చెప్పేసి మనం ఇస్తున్నాను. అంటే ఈ సందర్భంగా మిమ్మల్ని ఇక్కడికి ఆశీర్వదించి పంపించిన ఇచ్చోడ గ్రామ ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే 2 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి మన మాజీ సర్పంచ్ గారు సునీత గారు ఇప్పుడు 15 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి వాళ్ళు చూసారు. నాకు మా మీద విశ్వాసంతో ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా దీనికి నేను డెవలప్మెంట్ విషయంలో మాత్రం గవర్నమెంట్తోనే నేను ఖచ్చితంగా పోరాడతా. వాళ్ళ విశ్వాసంతో నేను ఇక్కడ ప్రజలు కూడా నా మీద విశ్వాసం ఉంచారు కాబట్టి నేను ప్రతి ఒక్క మినిస్టర్ని, సీఎం గారిని కూడా త్వరలో కలవబోతున్నాను. డెవలప్మెంటే చూస్తా తప్ప నేను వేరేది మాత్రం అవన్నీ ఏమన్నా జరగకుండా చూస్తాను. నేను నా బాధ్యత అది. ఇది అంటే ఇచ్చోడ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులు వమ్ము చేయకుండా ఇచ్చోడ అభివృద్ధికి పాటుపడతానని ఇటు ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ జలీ జాగ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంజాన్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు